అసలు 'పుష్ప 2' మూవీ మేకర్స్ ఏం ఆలోచిస్తున్నారు? నాకైతే బుర్ర మాత్రం ఏ విధంగా పని చేయట్లేదు తెలుసా? ఇప్పుడు నా ఒక్కడికేనే కాదు. 'అల్లు అర్జున్' ఫ్యాన్స్ 'పుష్ప' మూవీని ఇష్టపడే ప్రతి ఒక్క ఫ్యాన్సీకి గూడా అసలు 'పుష్ప 2' ఎందుకు ఈ విధంగా చేసిందని మొహం మీద ఏస్తున్నారు తెలుసా? అది మీరే ఊహించుకోండి ఏంటో. భయ్యా నేను చెప్తా, దానికి ఆన్సర్ నా దగ్గర ఉంది. అవునా? మరి చెప్పేయొచ్చు కదా! ఆడియన్స్ అందరూ నీ కోసమే వెయిట్ చేస్తున్నారు బ్రో. ఎప్పుడు నన్ను చూసి నా కోసం రావట్లేదు. 'టీకే' అంటే ఒక బ్రాండ్ కింద మారిపోతుంది ఈ మధ్యన. అందరూ కూడా నీ కోసమే వస్తున్నారంటే చూసుకో మరి. ఎంతైనా ఈ క్యారెక్టర్ని ఒక గ్రేటెస్ట్ మ్యాన్ కదా సృష్టించింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎందుకు? ఆ గ్రేటెస్ట్ మ్యాన్ నువ్వనేసి పొంగిపోకు. చెప్పాను కదా, పొంగిపోతే పొంగడంలా ఎవరో ఒకరు నవ్వులేస్తారు. సారీ సారీ అని. నేను ఆ విధంగా అన్నాని నా మాటలు కూడా రావట్లేదు తెలుసా? ఈ క్యారెక్టర్ పుట్టిన కానించి నా మాటలు తక్కువైపోయాయి, నీ మాటలు ఎక్కువైపోయాయి. అలాంటప్పుడు వీడియో నుంచి తప్పుకో అయితే. అంటే నేను లేకుండా వీడియో నడవదు కదా. అంటప్పుడు కంటిన్యూ చేయి మరి. 'పుష్ప' మూవీ విషయంలో పోదాం మనం. వాడి గురించి పక్కన పెడేయండి. 'పుష్ప' మూవీ 2 ఏం ఆలోచిస్తుందో ప్రతి ఒక్కరికి అర్థం కావట్లేదు భయ్య. ఫస్ట్ ఆగస్ట్ 15th ఉంది, తర్వాత డిసెంబర్ 6th ఉంది. ఇప్పుడు కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఛాన్సెస్ ఎందుకు అంటే మన బాలీవుడ్ మూవీ నుంచి అయితే బాలీవుడ్ నుంచి అయితే ఒక మూవీ మన ముందుకు వస్తుంది భయ్య. అది ఏంటంటే 'చావా', మన ఛత్రపతి శివాజీ గారి బయోపిక్ అనుకుంటా. మన విక్కీ కౌశల్ గారు తీస్తున్నారు దీనికి మెయిన్ హీరో కింద. అమ్మ బాబోయ్, అది చూసిన తర్వాత 'పుష్పకి' పెద్ద దెబ్బే తగిలిందని నా అభిప్రాయం భయ్య. అది నిజమే బ్రో. అక్కడ టీజర్ చూసుకున్నట్లయితే సరే వేరే లెవెల్‌లో ఉంది టీజర్ మాత్రం. ఈ విధంగా చూసుకున్నట్లయితే అదే డేట్‌న ఆ మూవీ కూడా డిసెంబర్ 6థ్‌నే రిలీజ్ అవుతుంది. మరి దీనికి ఖచ్చితంగా 'పుష్ప 2' ఎఫెక్ట్ తగులుతుందా అంటే తగులుతుందా అంటే ఏంటి? ఖచ్చితంగా తగులుతుంది. ఎందుకంటే ఛత్రపతి శివాజీని ఇష్టపడిన వారంటూ లేరు. లేని వారంటూ లేరు. ప్రతి ఒక్కరు ఛత్రపతి శివాజీని అయితే పూజిస్తారు భయ్యా. అది నిజమే కదా భయ్యా! మరి ఎందుకు పూజిస్తారు అంటే అతను ఎంత పెద్ద రాజో మనందరికీ తెలిసిన విషయమే. అవునవును. ఇక మనం సోది కొట్టకుండా అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. విక్కీ కౌశల్ గారి యాక్టింగ్ అయ్యుండొచ్చు. అందరూ ఏ విధంగా ప్రజెంట్ చేశారో మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. 'పుష్ప' మూవీ టీం అయితే ఈ ఆగస్ట్ 5థ్‌ని వదులుకున్నందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది భయ్యా. ఇందులో ఎటువంటి బా చెప్పారు మీరు. కానీ టీకేనా మరి 'పుష్ప మూవీ 2' ఇదే 'పుష్ప 2' ఏ విధమైన అంచనాల్ని అందుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయా అంటే ఉన్నాయి బ్రో. ఆ మూవీకి రేటింగ్ తక్కువ రావాలి. ఈ మూవీకి రేటింగ్ పెరగాలి. మన భాషలో చెప్పుకోవాలంటే టమోటాస్. భయ్యా నేను ఈ క్యారెక్టర్ కారణంగా మన పూల చొక్కా గాడికి పోటీ వస్తున్నామా? అదేం లేదు భయ్య. అతని క్యారెక్టర్ అతనిది, మన క్యారెక్టర్ మనది. ఈ క్యారెక్టర్ కి ప్రాణం పోసింది నువ్వు భయ్య. అలాంటప్పుడు వాడెవడో వచ్చి మనల్ని అడగడానికి ఏ రైట్స్ లేవు కదా. అది నిజమే అనుకో. మన సొంతంగా ఆలోచించింది ఈ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ లో నువ్వు ఉన్నావు, నేనున్నాను. ఇది టీకే ఒక్కడే కాదు, తరుణ్, టీకే ఇద్దరికి సంబంధించింది కదా. అదే నిజమే కదా. ఇక 'పుష్ప 2' ఏ విధమైన సంభాషణకి గురవుతుందో, ఏ విధమైన దెబ్బకి గురవుతుందో మనం చూడవలసి ఉంది భయ్య.